హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ ఒక స్పెషల్ టెంపుల్ గురించి అండ్ దాని చరిత్ర గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి విజయవాడ టు అవనగడ్డ దారి మధ్యలో కృష్ణా నది తీరాన నడకుదురు అనే ఒక గ్రామం ఉంది. అందులో ఒక శివాలయం ఉందని తెలుసో నాకు కమెంట్స్‌లో చెప్పండి. నేను, మమ్మీ, లక్ష్మ ఆంటీ అండ్ మా హస్బెండ్ టెంపుల్ విజిట్స్‌కి మేము ఇలా మ్యాండేటరీగా ప్లాన్ చేసుకుంటూ ఉంటామనమాట. ఆ రోజు ఎందుకో సడెన్‌గా నాకు శివాలయంకెళ్ళాలి అనిపిచ్చింది. ఆ రోజు మహాశివరాత్రి. నార్మల్‌గా యనమల కొండ మీద ఉన్న శివాలయంకెళ్ళిపోతాం. కానీ నడకుదురు ఎళ్దామా అని అడిగితే మా హస్బెండ్ వెంటనే వెళ్దామని చెప్పారు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో, మేము వెళ్ళాము. మాకా చరిత్ర గురించి తెలుసు. మీకు కూడా తెలుసుకొని మీరు కూడా వెళ్తే బావుంటదని నేను ఈ వీడియోలో మొత్తం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకొక హెడ్సప్ ఏంటంటే, ప్రశాంతంగా ఉండాలి, హడావిడి లేకుండా శివయ్యని దర్శనం చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికొస్తే ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, చరిత్రలోకెళ్ళిపోదాము. నరకుడి మోక్షపురి, నరకాసురి వధ. ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు. ఇది కృష్ణా నది తీరంలో అర్థమైన చరిత్ర. నరకుదురు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఉన్న ఒక గొప్ప చారిత్రాత్మక గ్రామం. ఇక్కడే ప్రజల నమ్మకాలను అనుసరించి శ్రీకృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురుడిని సంహరించారని చెప్తారు. ఆ సంఘటనతోనే ఈ ప్రాంతానికి నరకట్ట అనే ప్రాచీన పేరు వచ్చింది. కాలక్రమేణా అది నడకుదురుగా మారింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివుడు స్వయంభుగా అంటే తనంతట తానే ప్రత్యక్షమయ్యి శ్రీ పృథ్వీశ్వరుడుగా వెలిసినట్టు చెప్తారు. ఆయనతో పాటు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు మరియు వీరభద్ర స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్‌కి వెళ్తే మనశ్శాంతి అయితే ఖచ్చితంగా వస్తుందండి. నరకాసురుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన చేత జరిగిన బ్రహ్మహత్య మహాపాతకాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఇక్కడే ఒక పాతాళం చెట్టును కూడా నాటారు. నేను చెప్తేనే ఏం బావుంటుంది అని చెప్పేసి అక్కడ పంతులు గారిని కూడా స్వామివారి చరిత్రను చెప్పమని వాయిస్ రికార్డ్ చేశాను. మీరు కూడా వినండి ప్లీజ్. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నరుకుదురు గ్రామం ఉంది. శ్రీ బుద్ధేశ్వర స్వామివారు, అలాగే స్వామివారు పశ్చిమముఖంగా ఉంటారు. చక్కగా శ్వేతలింగంలో ఉంటారు స్వామివారు. నరకూతురు చక్కగా స్వామివారి పేరు బుద్ధేశ్వరుడు. బుద్ధి అంటే భూమి సంబంధించిన వ్యవహారాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఇలా ఉన్నా సరే స్వామివారికి వచ్చి దర్శనం చేసుకుని పంచామృతాలతో రుద్రాభిషేకం చేయించి అమ్మవారి కుంకుమార్చన చేయడం ద్వారా తద్వారా అటువంటి సమస్యలన్నీ కూడా తీరుస్తుంటారు. ఇక్కడ సంతానం లేని వారికి ప్రసిద్ధి ఏమిటి అంటే వివాహం కాని వారికి కానీ సంతానం కాని కనగల వారికి కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి పాటలే వృక్షం దగ్గర ఉంటారు. ఆ వృక్షం దగ్గర ఒక ముడుపు చెల్లించడం ద్వారా చాలామందికి నిదర్శనంగా వివాహం కాని వారికి వివాహం అయ్యి సంతానం కలిగిన వారికి సంతానం కలిగి చక్కగా మళ్ళీ దంపతులతో పిల్లలతో ఇక్కడ తిరిగి వచ్చి సంతోషంగా స్వామివారికి వారికి తోచిన విధానంగా స్వామివారికి కైంకర్యం జరిపించుకుని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. స్వామి చాలా నిదర్శనం. అలాగే స్వామివారికి ఆ బొట్టు కింద చిన్న రంధ్రంలాగా పడింది చూసారా. మా పూర్వీకుల నుంచి కూడా తరతరాల నుంచి చేసుకుంటూ అదే బొట్టు కింద పెట్టారండి. ఆ బొట్టు పెట్టి ఆ రంధ్రంలాగా పడింది. అన్ని వేల నాటి సంవత్సరాల శివలింగం. ఇక్కడ కృష్ణా అనేది పొంగితే కనుక స్వామివారి ఎప్పుడు వారం 10 రోజులు చలనం అంటారు. మన ఇక్కడ ఏసీ కూడా ఉండేది, ఏసీ కూడా పీకేశారు. ఇక్కడ దాని మొత్తం తెలిసిపోతుంది. మొత్తం 15-20 రోజుల మటుకు స్వామివారి నీళ్ళలో ఉండిపోతారు. ఆ కరకట్ట మీద నుంచి మీరు మహానైవేద్యం చేయి చూపిస్తూ ఉంటారు. స్వామివారికి వస్తువులు ఏమున్నా ఏమి అన్ని మొత్తం అన్ని కొట్టుకెళ్ళిపోతాయి. స్వామివారు అంత మహిమాన్వితుడు, పృథ్వీశ్వరుడు. చక్కగా సంతానం కలిగిన వారికి సంతానం నమ్మకంతో చేయాలి. ఏ పని చేసినా సరే నమ్మక విశ్వాసం ఉంటే స్వామి దర్శనం ఖచ్చితంగా చూపిస్తారండి. సర్వేజన సుఖినో భవంతు. మీ అందరికి ఇంకొక డౌట్ రావాలి. నరకాసుడు శివుని భక్తుడు కదా, ఎందుకని కృష్ణుడు ఆయన్ని చంపారు అని చెప్పేసి. అండ్ సత్యభామ అసలు ఎందుకు వచ్చారు కృష్ణుడితో కలిసి అని కూడా డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ డౌట్ నాకు కూడా వచ్చింది. విషయం ఏమైందంటే నరకాసుడు శివుని భక్తుని అవడం వలన వరాలు పొంది అహంకారంతో భూమిని అవమానించారంట. భూదేవికి స్వరూపమే కదా సత్యభామ గారు. అందుకని అమ్మవారు శ్రీకృష్ణుడు కలిసి వచ్చి దేవతలను ఇబ్బంది పెడుతున్నాడు ఈ నరకాసుడు అని చెప్పేసి ఇక్కడ ఆయన్ని వధించారు. ఇది మోక్షపురి అని కూడా చెప్పాను కదా. అసలు మోక్షపురి ఎలా అయింది అంటే నరకాసుడు చనిపోయే ముందు శ్రీకృష్ణుని ఇలా అడుగుతారు, నా మరణాన్ని ఒక పండగలాగా జరుపుకునేలాగా చేయండి అని చెప్తారు. ఆయన శివుడు భక్తుడు కదా, సో కృష్ణుడు అనుగ్రహించి అతనికి మోక్షం ప్రసాదిస్తారు. అందుకే నరకుడికి మోక్షం కలిగిన స్థలంగా నడకుదురుగా పిలువబడుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నరకాసుడు శివుడు భక్తుడు అయినా కూడా అధర్మం చేసినందుకు అహంకారంతో ప్రజల్ని హింసించినందుకు ఆయనకు శాస్త్రోక్తంగా కృష్ణుడు సంహరించాడు. ఇది మీకు క్లియర్‌గానే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టెంపుల్‌కి పాటలి వృక్షం దగ్గర నరసింహస్వామి వారు కూడా ఉంటారనమాట. మీకేమైనా తీరని కోరికలున్నా, కళ్యాణం విషయంలో, సంతానం విషయంలో సమస్యలున్నా సరే, అక్కడ మనం స్వామివారితో మాట్లాడుకొని పూజారి గారితో ఒక ముడుపు చెల్లించినట్లయితే అవి ఖచ్చితంగా తీరుతుంది. చాలామంది తీరాక వచ్చి సందర్శిస్తున్నారు కూడా.
మేము చూసాం అక్కడ. సో, ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. అండ్ ఇక్కడ 18 శక్తి పీఠాలు మరియు జ్యోతిర్లింగాల్ని కూడా ప్రతిష్ఠించారు. చూడ్డానికి చాలా ఆహ్లాదంగా ఉంది. కార్తీక మాసంలో అయితే ఎంత బావుంటుందో, ఈసారి కార్తీక మాసంలో వెళ్లి నేను వ్లాగ్ షూట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ ప్రదేశాన్ని సందర్శించమని చెప్తున్నాను. అండ్ పాటలి వృక్షం అనేది కూడా దేవదారు వృక్షంగా పరిగణిస్తారనమాట. నేను చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను. అప్పుడైతే చాలా షాకింగ్‌గా అనిపిచ్చింది. అండ్ కృష్ణా నది వరదొచ్చినప్పుడు స్వామివారు మునిగిపోవడం అంతా చాలా వింతగా అనిపిస్తూ ఉంటదనమాట. మరీ ఒడ్డుకి దగ్గరలోనే స్వామివారు ఉండడం ఖచ్చితంగా చరిత్ర చాలా గొప్పది కదండీ! మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా కామెంట్స్‌లో చెప్పండి. తెలియని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏ టెంపుల్‌ని విజిట్ చేయమంటారు? మీకు ఇలాంటి తెలిసిన ప్రాచీనమైన టెంపుల్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. మనం ఎక్కడెక్కడికో వెళ్లి ఏవేవో టెంపుల్స్ విజిట్ చేయడం కంటే, మన దగ్గరలో ఉన్న పురాతనమైన టెంపుల్స్‌ని విజిట్ చేసి వాటి చరిత్ర తెలుసుకోవడం ఈ జనరేషన్‌కి చాలా అవసరం. దేవుడికి దగ్గరగా ఉంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ వాటంతట అవే సాల్వ్ అయిపోతాయి. వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఆలోచించడం, వేరే వాళ్ళని నెగెటివ్ ఎలా చేయాలి, ఇలా పోర్ట్రే చేయాలి, ఇలాంటి థాట్స్ అన్నీ పక్కన పెట్టేసి, మనకేమైనా బాధలున్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా మనుషులకి చెప్పడం మానేసి, శివయ్యకి చెప్పుకోండి ఖచ్చితంగా తీరుతాయి. నేనే దానికి ఎగ్జాంపుల్. ఒకప్పుడు చాలా ఓవర్ థింకింగ్‌లో ఉండేదాన్ని. ఇప్పుడసలు అదేం లేదు. అంతా శివార్పణం అనమాట. శివయ్యే చూసుకుంటున్నారు. నా జీవితం ఇలా ముందుకెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మనకేదైనా మంచి జరిగితే మనలోనే ఉంచుకోవడం కంటే, అది వేరే వాళ్ళకి షేర్ చేసుకొని, మనకి ఎలా మంచి జరిగిందనేది చెప్పుకుంటే, అట్‌లీస్ట్ వాళ్ళకి గూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీరుతాయని చెప్పేసి నా నమ్మకం అనమాట. సో, ఈ శివాలయంని ఖచ్చితంగా మీరందరూ కూడా సందర్శిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ టెంపుల్‌లో ప్రతి మాస శివరాత్రికి నెలలో ఒకసారి వస్తుంది కదండీ! ఆ రోజున భోజనాలు పెడతారనమాట మధ్యాహ్నం. మనం ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఆలయానికి సందర్శించి మనం భోజనం వడ్డించాలనుకుంటే కూడా చేయొచ్చు. ఇక్కడే పాటలి వృక్షం ఉందనమాట. ఇక్కడే మనకి భోజనాలు కూడా పెడతారంట. చాలా బావుంటది. ఫ్యామిలీతో కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి, ప్రశాంతంగా ఉండాలి అండ్ శివయ్యని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రండి. సరే ఇంకా ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ టైమ్ ఇంకొక టెంపుల్‌ని ఆర్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకొస్తాను. వెళ్ళే ముందు శివయ్య దగ్గర నుంచొని ఇంకొక్కసారి తనివి తీరా ఆయన్ని చూసుకుంటే నాకొచ్చే ఆనందమే వేరు. ఒకసారి మీరు కూడా చూడండి. శివయ్య ఎంత బంగారంగా ఉన్నారో, ఆ రోజు మహాశివరాత్రి అవ్వడం వల్ల శివయ్యని అలా అలంకరించారు. నాకైతే అలంకరణలో కాకుండా డైరెక్ట్‌గా ఆయన్ని చూడడమే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రిటర్న్ వచ్చే రూట్ చూడండి ఎంత భయంగా ఉందో కదా! కానీ నేను ఇలాంటి అడ్వెంచర్స్‌ని కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా అంతేనా? కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఉంటాను. బాయ్.